ఈ ఐటెం మనం అమెజాన్లో బుక్ చేసాం. ఇది హెడ్ ఫోన్స్, ఇది ఇయర్ ఫోన్స్. ఇది మనకి ఫిలిప్స్ నుండి బ్రాండెడ్ ఇది హెడ్ ఫోన్స్ ఉంది. ఇది ఇన్వాయిస్లో మనకి ఇది 249 చూపించింది. సో మనం ఇది అమెజాన్లో బుక్ చేసాము 249 రూపీస్కి. సో ఇన్వాయిస్ పక్కన పెడితే సింపుల్గా అమెజాన్ ప్యాకెట్లో వచ్చింది. అండ్ ఇది చాలా లైట్ వెయిట్గా ఉంది, ఇంక్లూడింగ్ బాక్స్ కూడా అంత వెయిట్ ఏం లేదు. ఇది ఫిలిప్స్ బ్రాండ్, ఇది హెడ్ ఫోన్స్ 1000 సిరీస్ అనమాట. ఇది రిచ్ అండ్ బేస్ అండ్ క్లియర్ సౌండ్ అంట. ఇక్కడ మనకి సో లోపల ఉండే ఇయర్ ఫోన్స్ యొక్క మోడల్ మనకి ఇక్కడ బొమ్మ ఇచ్చారు. అండ్ రైట్ సైడ్ మనకి సేమ్ క్లియర్ సౌండ్ అండ్ కంఫర్ట్ ఫిట్ అంట ఇయర్స్లో అది. అండ్ మైక్రోఫోన్ కూడా సపోర్ట్ ఉంది దీనికి. ఇక ఉంటే మనకి చూపిస్తూ ఉంది స్టీరియో అండ్ మైక్రోఫోన్కి 3 ఉన్నాయి. అండ్ మనకి ఫ్రీక్వెన్సీ రేంజ్ ఇచ్చాడు. అండ్ ఇక్కడ సెన్సిటివిటీ ఎంతవరకు ఉందో ఇచ్చాడు. అండ్ ఇక్కడ మ్యాక్సిమం పవర్ ఇన్పుట్ ఎంతో అండ్ 10 mm స్పీకర్ డ్రైవర్స్ అంట ఇవి. సో మనకి బ్యాక్ సైడ్ మనకి సేమ్ అదే ఇచ్చాడు. ఇక్కడ మోడల్ ఇచ్చాడు అండ్ క్లియర్ సౌండ్ విత్ సేమ్ ఫంక్షనింగ్ ఇచ్చాడు. మనకి ఇక్కడ లెఫ్ట్లో ఎంఆర్పి అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్. మనకి ఇది ఎంఆర్పి 699 ఉంది, కాకపోతే మనకి అంత అవసరం లేదు. ఇది 240కి 249కి మీకు అమెజాన్లో అందుబాటులో ఉంది. అక్కడ నుంచి మీరు కొనవచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు కొనవచ్చు. సో ఇంకా బాక్స్ అయితే ఇంకా ఏం లేదు, ఓపెన్ చేద్దాం. ఇక్కడ మనకి చిన్న సీల్ లాగా ఉంది, ఆ సీల్ ఓపెన్ చేద్దాం. మనకి ఒక చిన్న ఫోల్డర్ లాంటి కవర్లో ఈ వారంటీ ఇచ్చారు, వారంటీ కార్డు. 6 months వారంటీ ఉంటుంది అనుకుంటా. అండ్ ఈ విధంగా ఇచ్చారు. ఇక్కడ దీనికి బ్యాక్ సైడ్ మ్యాగ్నెట్స్ లాంటివి ఏమి లేవు. అంటే ఈ ప్రైస్ రేంజ్లో మీకు అలాంటివి ఏమి ఎక్స్పెక్ట్ చేయకూడదు మీరు. సో 240 అంటే చాలా చీప్ అనమాట. ఎక్స్ట్రా మనకి వేరే డిఫరెంట్ సైజులో ఉంటాయి కదా ఇయర్ బడ్స్, అవి ఇచ్చారు. అండ్ ఇది చిన్నది ఒక వారంటీ ఇన్ఫర్మేషన్తో పాటు మాన్యువల్ కూడా కాదు, చిన్నది ఇచ్చారు అంతే. సో కంట్రోల్స్ కోసం అనమాట ఇవ్వండి. సో ప్లే, పాస్ అండ్ ఆన్సర్ కాల్స్, సింగిల్ క్లిక్ అండ్ కాల్స్, మైక్రోఫోన్ కూడా ఇవి ఇచ్చారు. అండ్ వారంటీ ఇన్ఫర్మేషన్ అంటే ఇంకా దీంట్లో ఇంకేం లేదు. ఇవి ఎక్స్ట్రా ఇచ్చారు బడ్స్, ఇవి ఇయర్ బడ్స్ ఎక్స్ట్రా. సో ఇది మరీ అంత క్వాలిటీ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే ఈ కాస్ట్లో ఇవి ఈ విధంగానే ఉంటాయి. అండ్ ఇంతకుముందు నేను శాంసంగ్ వాడేవాడిని, ఆ తర్వాత JBL కూడా యూజ్ చేశాను, అవి బాగానే ఉన్నాయి. కొంచెం కాస్ట్ ఎక్కువ అవి. మనకి శాంసంగ్ అయితే మీకు 500 రూపీస్లో ఉంటుంది. అండ్ JBL మనకి 999, 1000 ఆ రేంజ్లో ఉంటుంది. మీకు ఇది ఏంటంటే మరి చీపెస్ట్ అనమాట. ఇది ఫిలిప్స్ బ్రాండ్ నుంచి బుక్ చేశాను. సో లెంత్ అయితే మీకు ఒకే రీజనబుల్ లెంతే ఉంది. అప్రాక్సిమేట్లీ 1 మీటర్ మీకు లెంత్ అయితే ఉంది ఇది. సో ఈజీగా మీకు సరిపోతుంది అనమాట. మొబైల్ మీరు పాకెట్లో పెట్టుకున్నా మీకు సరిపోతుంది. సో ఇంకా సౌండ్ బేస్ క్వాలిటీ ఏ విధంగా ఉందో మనం ఒకసారి చెక్ చేద్దాం. మీకు సౌండ్ అండ్ బేస్ క్వాలిటీ అండ్ వాకల్స్ అండ్ మ్యూజిక్ అయితే అంత బ్రహ్మాండంగా వస్తుంది, ఎటువంటి మీకు తేడా చేయట్లేదు. ఇంతకుముందు నేను JBL యూజ్ చేశాను, కొంచెం అది బేస్ బాగుంటుంది. ఇది కొంచెం వాల్యూమ్ ఎక్కువ వస్తున్నట్టు నాకు అయితే ఫీలింగ్ వస్తుంది. బట్ ఓకే, ఈ ప్రైస్ రేంజ్లో ఇది ఉండాలి. అండ్ మనకి ఎన్ని ఇయర్ పోడ్స్ అండ్ నెక్ బ్యాండ్స్ ఎన్ని వాడినా కూడా మనకి వైర్తో ఉండే ట్రెడిషనల్ లుక్ అయితే మనకి దేనికి ఉండదు. కొంతమంది ఉంటారు వాళ్ళకి ఇలాంటివే కావాలి. సో టెక్నాలజీ అంతా అప్డేట్ అయినా బ్లూటూత్ హెడ్ ఫోన్స్ కానీ లేకపోతే వైర్లెస్ ఇయర్ ఫోన్స్ ఎన్ని వచ్చినా కూడా సో మన ట్రెడిషనల్ వైర్డ్ ఇయర్ ఫోన్స్ అనేవి కొంతమందికి ఇష్టం ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనకి ఏ ఫోన్తో కూడా ఇయర్ ఫోన్స్ రావట్లేదు. అప్పుడులో శాంసంగ్ ఫోన్తో ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అది కూడా ఇవ్వట్లేదు. సో అందువల్ల నేను ఇది బుక్ చేశాను. ఇంతకుముందు JBL కూడా అన్బాక్స్ చేశాను. సో మీకు అది కార్డ్స్లో విడిచిపెడతాను, అక్కడ మీరు చూడొచ్చు. సో ఇదైతే కంఫర్టబుల్ డిజైన్, ఇది మన ఇయర్స్లో సరిగ్గా ఫిట్ అవుతుంది.
అసలు పెట్టుకుని ఉంటే లేదు, చాలా కంఫర్ట్ ఫీలింగ్ ఉంది. వాల్యూమ్ కూడా బాగానే వస్తుంది. బట్ డ్యూరబిలిటీ ఇక్కడ ఎంతవరకు ఉంటుంది అనేది మనము చెక్ చేస్తే కానీ చెప్పలేము. సో ఏమో యూజ్ చేస్తే మనం చెప్తామన్నమాట డ్యూరబిలిటీ ఎంత వస్తుందని చెప్పేసి. ఇవ్వండి, ఇక్కడ మీరు చూడొచ్చు సింగిల్ బటన్ ఇచ్చారు, ఇంకా వేరే బటన్స్ ఇంకేం లేవు, ఓన్లీ సింగిల్ బటన్ అంతే ఇంకా. సో ఇది ఈ వీడియో. థ్యాంక్ యూ. ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.